హాయ్, అందరు బాగున్నారా? నేను మీ శ్రీ హరిప్రజలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నిరంతర హరిచింతన ఏదైతే ఉందో అది యోగదాయకము. నిజానికి యోగులు సిద్ధులు ఎక్కడో ఉంటారని చెప్తారు జ్ఞానులు. రకరకాల వేరువేరని చాలామంది చెప్తారు. నేను విన్నాను, మీరే వినే ఉంటారు. నేను చెప్తాను, యోగులు సిద్ధులు జ్ఞానులు జీవన్ముక్తులు అన్నీ మనమైపోవచ్చు. ఎందుకంటే దేని మీద వ్యామోహం ఉండకూడదు. వ్యామోహ రహితమైనటువంటి భావనలు ఉన్నప్పుడు ఆ మనిషి జీవన్ముక్తుడవుతాడు. జీవితం అశాశ్వతం, నిస్సారమైనది సంసారం. దీన్ని సారవంతం చేసుకోవాలంటే సర్వేశ్వరుని ప్రతి చోట మనం దర్శించాలి. సమస్త వస్తుజాలంగా ఉన్నది ఈశ్వరుడే. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్ర రూపంగా సమస్త రూపంగా ఉన్నది నారాయణుడు అని మనం గుర్తు ఎరగాలి. జలములు ఎంత అందంగా ఉంటాయి, అవి లేకపోతే మనకు జీవం లేదు. అవి మన మురికిని శుభ్రం చేస్తాయి, మన జీవనాన్ని నిలబెడతాయి. అలాంటి జలములు ఎక్కువైపోతే మనల్ని చంపేస్తాయి. ఆ జలముల్లో మనం మునిగిపోతే మన ప్రాణం పోతుంది. ఏదైనా అంతే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జలములు తాగడానికి ఉపయోగపడతాయి. అవి ఇంత పరిమాణం అని ఉంటుంది. జలముల్లో మనం పడిపోయి మునిగిపోయి తాగాలనుకోకూడదు. నేను ఏమంటానంటే జలములను చూసినప్పుడు ఈశ్వర భావన కలగాలి. అప్పుడు మనం నడి సముద్రంలో పడిపోయినా మనకి చావు రాదు. ఎందుకంటే అలాంటి నడి సముద్రంలో ఉన్న వ్యక్తికి కూడా భయం ఉండదు. భయం లేకపోతే జీవన్ముక్తి. ఆ నడి సముద్రంలో నిన్ను ముంచేయాలా, తేల్చాలా, హరిసన్నిధికి చేర్చాలా అని నిర్ణయించేది ఈశ్వరుడు. నేను చెప్పిన మాట మీకు అర్థమైపోతే ఒకసారి మళ్ళీ ఆలోచించండి. అన్నిటినా మనం మునిగిపోయినా, బతికినా, సంతోషించిన, బాధపడినా ఇదంతా ఈశ్వర రూపముగా భావన ఉందో అదే జీవన్ముక్తి. బాయ్. ఇది నిజమనిపిస్తే హెల్ప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.